పోరాట సమితి అసలు ఇన్ని भाई साहब वीडियोस अंदर प्रति ఒక్కరికి ఫార్వర్డ్ చేసాం ఎవరు తీయొద్దండి భారతదేశానికన్నా ముందే స్వాతంత్రానికన్నా ముందు భారతదేశం విడిపోకముందు స్వాతంత్రానికన్నా ముందే అసలు డబ్బుని కనిపెట్టినటువంటి ఘనత మన ఆర్యవైశ్యులకు ఉంది. ఎందుకుంది అంటే కూడా పూర్వకాలం నాకు తెలిసి ఒక 500-600 సంవత్సరాల కింద, ఒక 500-600 ఇంకా సంవత్సరాల కింద అనుకుంటా, అప్పుడు వస్తు మార్పిడి అనే అలవాటు అనేది ఉంటుంది. అంటే చలామణి, మనకు పండినటువంటి పంట పక్క వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వస్తువులు మనం తీసుకోవాలనే వస్తు మార్పిడి అనే పద్ధతి మాత్రమే నడుస్తుంది. అయితే నేను ఎందుకంటే అమ్మా ఒక విషయం అయితే చెప్తాను క్లియర్గా, నా పిలుపు మేరకు, ఏసీపీఎస్ పిలుపు మేరకు ప్రతి ఒక్కరి కడుపు గాలి నా కులానికి ఏం చేస్తలేదని చెప్పి మనం అందరం వెళ్ళి వచ్చినప్పుడన్నా మనం కొంచెం సేపు అన్నాం. దాని తర్వాత మన ఇంటికి పోయిన తర్వాత మన పని మనం చాలా కష్టపడి మేము అతి కష్టం మీద రాత్రిళ్ళు పగలు ఏదో కొంచెం కష్టపడి 4 ఎక్కడో సేకరిస్తాం. అది మీకు కాకపోతే ఇంకెవరు చెప్పుకుంటాం? మేము మీకు కూడా చెప్పకపోతే మేము చదివి కూడా అంటే ఈ వస్తు మార్పిడి కాడి నుంచి ఈ డబ్బు చలామణి చేసింది కూడా మొదట మనము వర్తకులము. ఎట్లా వేరే వేరే ఊరు, వేరే వేరే ప్రాంతాలు, వేరే వేరే దేశాల నుంచి అప్పుడు ఓడ మార్గం ఉంటుండే. ఆ ఓడ మార్గం నుంచి మనము ఇక్కడ వస్తువులు అక్కడ వస్తువులు ఇక్కడ కొంటుండే మనం. అయితే ఒక ఆడ మొత్తం ఆ రైతు తీసుకోలే భయ్యా, ఏం కాదు, మొత్తం మనదే. ఎవరైతే పట్టుకుంటే మంచిగా బ్యానర్ అంటే మొత్తం మనదే అంటే ఆ ధాన్యం మీద పూర్తిగా అవసరం లేని ధాన్యం పెట్టుకో. ఆవాలు ఉన్నాయి, కింటల్ వండిస్తే అవసరమా? ఆవాలు ఎవరైనా తీసుకొని బియ్యం ఇస్తారా? ఇయర్గా. అయితే వీళ్ళిద్దరి మధ్యన మీడియేటర్స్ అవుతారు. మీ దగ్గర నుంచి వస్తువులు, మీ దగ్గర ఉన్నటువంటి వస్తువులు, ఇక్కడ నుంచి ఉన్న వస్తువులు, ఇక్కడ నుంచి వచ్చే వస్తువులు ఇవన్నీ సేకరించి మీకు దారావత్తు అని అంటే ప్రేమన్న నాయకత్వం అన్నగారు